మాటలు కోటలు దాటుతాయి. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లను ప్రకటిస్తారు, తీర్మానాలు కూడా చేస్తారు. కానీ అన్ని కాగితం మీదనే, ఆచరణలో ఒక్కటి అమలు కాదు. దేనికి కట్టుబడి ఉండరు, ఏ హామీకి విలువ ఉండదు. అన్ని నీటి మీద రాతలే. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఉదయ్పూర్ డిక్లరేషన్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ వరకు అన్ని సజీవ సాక్ష్యాలే. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు నిలువెత్తు నిదర్శనాలే. ఆఖరికి నామినేటెడ్ పదవుల భర్తీల్లోనూ సామాజిక న్యాయానికి నీళ్లొదిలేశారు. దీనిని బట్టి అట్టడుగు వర్గాల అభ్యున్నతిపై ఆ పార్టీ చిత్తశుద్ధి ఏ పార్టీదో అర్థమవుతుంది. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై బీసీ మేధావులు, కుల సంఘాల నేతలు, సామాజికవేత్తలు దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం 2022 మేలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది. నవ సంకల్ప పేరిట అందరికీ న్యాయం, సామాజిక న్యాయం నినాదాలతో హోరెత్తించింది. పలు తీర్మానాలు చేసింది. ప్రధానంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2 స్థానాలను బీసీలకు కేటాయిస్తామని ఉదరగొట్టింది. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం అంటూ వీరాలు పలికింది. ఉదయ్పూర్ డిక్లరేషన్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని గాంధీభవన్ వేదికగా మరోసారి తీర్మానం చేసింది. కానీ ఆచరణలోనే తూట్లు పొడిచింది. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారమే బీసీలకు మొత్తంగా 34 ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాల్సి ఉన్నా కేవలం 20 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. వాటిలో 5 సీట్లు పాత బస్తీ పరిధిలో ఉన్నాయి. అంటే డిక్లరేషన్ లో పేర్కొన్న దానిలో నికరంగా సగం కంటే తక్కువ సీట్లను కేటాయించి బీసీలను మోసం చేసింది. 17 పార్లమెంటు స్థానాలకు గాను 3 సీట్లనే బీసీలకు కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఏ ఒక్కటి బీసీలకు కేటాయించలేదు.